ఆ మనిషి దగ్గర కేవలం $10 మాత్రమే ఉన్నాయి. కానీ అతను మెనూలో ఉన్న అత్యంత ఖరీదైన స్టేక్ను ఆర్డర్ చేశాడు. వేటర్ అక్కడి నుంచి వెళ్లగానే అతను తన సన్ గ్లాసెస్ తీసేసి చుట్టూ జాగ్రత్తగా చూడడం ప్రారంభించాడు. కొద్దిసేపటికి $200 విలువైన ఖరీదైన స్టేక్ అతని టేబుల్పై పెట్టారు. అతను స్టేక్ను జాగ్రత్తగా చూసి తన వేళ్లతో తాకి లోపల ఉష్ణోగ్రత ఎలా ఉందో చూసేందుకు ప్రయత్నించాడు. తర్వాత వేటర్ వైపు చూసి తల కొంచెం ఊపుతూ, "ఈ స్టేక్ అయితే మంచులా చల్లగా ఉంది" అని అన్నాడు. అది విని వేటర్ ఆశ్చర్యపోయాడు. అయినా కస్టమర్ మాటను గౌరవించి స్టేక్ను తిరిగి తీసుకెళ్లాడు. కొంతసేపటి తర్వాత మరో స్టేక్ తీసుకొచ్చాడు. కానీ ఈసారి ఆ మనిషి దాన్ని సరిగ్గా చూడకుండానే వెంటనే తిరిగి పంపించాడు. ఇప్పుడు అందరికీ స్పష్టమైంది, అతను ఇక్కడ కేవలం భోజనం చేయడానికి మాత్రమే రాలేదు. అతని మెదడులో ఇంకో పెద్ద ప్లాన్ నడుస్తోంది. అతను మళ్లీ స్టేక్ను తిరిగి పంపిస్తూ ఉండిపోయాడు. చివరకు హెడ్ షెఫ్ పూర్తిగా విసిగిపోయాడు. ఈ వ్యక్తి ఎక్కడైనా ప్రసిద్ధ ఫుడ్ క్రిటిక్ అయి ఉండొచ్చని భయపడి తన 30 సంవత్సరాల అనుభవంతో ఇప్పటివరకు చేసిన అత్యుత్తమ స్టేక్ను తయారు చేశాడు. కానీ ఆ స్టేక్ కూడా ఆ మనిషికి నచ్చలేదు. ఇప్పుడు వేటర్కు ఏమి చేయాలో అర్థం కాలేదు. అందుకే అతను హెడ్ షెఫ్ను అక్కడికి పిలిచాడు. హెడ్ షెఫ్ వచ్చాక ఆ మనిషి స్టేక్లో ఎన్నో లోపాలు ఉన్నాయని చెప్పడం ప్రారంభించాడు. ఇది విని షెఫ్కు చాలా అవమానంగా అనిపించింది. అతనిని వెంటనే బయటకు పంపించాలని అనిపించింది. అప్పుడు ఆ మనిషి ఇలా అన్నాడు, "నేను కూడా ఒక షెఫ్నే. నన్ను కిచెన్లోకి అనుమతిస్తే అసలు స్టేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను." అతని నిరంతర ఫిర్యాదులతో విసిగిపోయిన హెడ్ షెఫ్ చివరకు అతనికి కిచెన్లోకి రావడానికి అనుమతి ఇచ్చాడు. కానీ నిజానికి ఆ మనిషి ఎప్పుడూ అసలు షెఫ్ కాలేదు. అతను ముందుగా కేవలం మ్యాక్డొనాల్డ్స్లో మాత్రమే పనిచేశాడు. అయినా కొంచెం తెలిసిన జ్ఞానంతో వంట చేయడం ప్రారంభించాడు. మొదటగా బీఫ్ పెట్టే ముందు దానిపై ఎగ్ వాష్ వేశాడు. తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే పైగా అమెరికన్ చీజ్ 3 స్లైసులు పెట్టాడు. బర్గర్లా కనిపించేందుకు పై భాగంలో కొన్ని డిజైన్లు కూడా చేశాడు. కొద్దిసేపట్లో ప్లేట్ సిద్ధమైంది. అతను బార్బెక్యూ సాస్తో ప్లేట్ మీద ఒక డిజైన్ వేసి అలంకరణ కోసం కొంచెం మిరపకాయ కూడా వేశాడు. అందరూ ఆ డిష్ను రుచి చూసినప్పుడు హెడ్ షెఫ్ ఇంకా ఎక్కువ కోపంతో నిండిపోయాడు. కానీ అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, అదే సమయంలో హెడ్ షెఫ్ను ఉద్యోగం నుంచి తీసేశారు మరియు ఆ మనిషినే వెంటనే కొత్త హెడ్ షెఫ్గా నియమించారు.